అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు నా లైఫ్లో ముఖ్యమైన ఉమెన్ మా వైఫ్ తోటి తన ఈ ఆలోచనల్ని అందరితో పంచుకోవడానికి ఈ చిన్న కార్యక్రమం స్టార్ట్ చేశాం. హాయ్ రాజ్కుమారి. యాజ్ అ డాక్టర్గా ఉమెన్ యొక్క హెల్త్ని, ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ని ఎలా తీసుకుంటే ప్రివెంటివ్ హెల్త్ ఎలా ఉంటుంది, వాటి ఉపయోగాలు ఏమనుకుంటున్నాం అందరికీ. ఒక ఫ్యామిలీ బాగుండాలి అంటే అక్కడున్న మహిళ ఎవరైతే ఉన్నారో, అమ్మ కానీ, కూతురు కానీ, వైఫ్ కానీ, తను ఆరోగ్యంగా ఉంటారు. అంటే ఆ ఆరోగ్యం సంరక్షణ చాలా ఇంపార్టెంట్. దానికి ఉన్న చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ప్రివెంటివ్ హెల్త్ వలన తను తన కూతుర్ని కానీ, తనకున్న ఫ్రెండ్స్ పిల్లలు కానీ తను బాగా చదివించడానికి అడ్వైజ్ ఇవ్వగలుగుతుంది. కెరియర్స్లో చాలా అడ్వైజ్ వస్తుంది. అలాగే పర్సనల్ గ్రోత్ కూడా బాగుంటుంది. తన ఆత్మవిశ్వాసం కూడా బాగుండి తన లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. ఎప్పుడైనా ఒత్తిడి కానీ ఏదైనా వచ్చినా దాన్ని అధిగమించకుండా సహాయపడుతుంది. ఈ ప్రివెంటివ్ హెల్త్ వలన మంచి ఆరోగ్యం ఉండటం వలన ఆరోగ్యంలో కూడా ప్రమాదాలని కాపాడుకుంటుంది. ఎప్పుడైతే తన ఆరోగ్యంగా ఉంటుందో తను నెక్స్ట్ అదర్ ఉమెన్, ఇతర మహిళల్ని కూడా తను గైడ్ చేయగలుగుతుంది. ఎప్పుడు ఈ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ మీద, స్క్రీనింగ్స్ మీద, హాస్పిటల్కి వెళ్ళాలి, ఏదైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి ప్రోత్సహించి డాక్టర్ యొక్క కన్సల్టేషన్స్కి హెల్ప్ చేయగలుగుతుంది. ఇంకా హెల్తీగా ఉండటం వలన తన ఫ్యామిలీ ఫుల్ కంట్రోల్లో ఉంటుంది. తను ఒక మంచి డెసిషన్స్ తీసుకుని వాళ్ళ హస్బెండ్తో, అంటే నేను అనుకోవడం, ఒక మహిళ బాగుంటే తను ఫ్యామిలీని ముందు తీసుకెళ్ళి నమ్ముతాను. నువ్వు అదే నమ్ముతావా? ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిపి ఈ డెసిషన్స్తోనే ముందుకెళ్తుంది. కానీ ఆ ఉమెన్ ఒక మల్టీ టాస్కింగ్ వలన, తను ఒక మంచి ఆలోచన వలన హస్బెండ్కి గైడ్ చేయగలుగుతుంది. ఇద్దరు కలిసి డెసిషన్స్ తీసుకోగలుగుతారు. సో ఇక్కడ ఇంపార్టెంట్గా ప్రివెంటివ్ హెల్త్తో పాటు జెండర్ ఇన్ఈక్వాలిటీ కూడా లేకుండా తను డిసైడ్ చేయగలుగుతుంది ఫ్యామిలీలో. సో హోమ్ మినిస్టర్. సో అయితే హెల్త్, ప్రివెంటివ్ హెల్త్ బెనిఫిట్స్ చెప్పావు. మన కాన్సెప్ట్ ఆఫ్ ప్రివెంటివ్ హెల్త్లో ఏమేమి ఉంటాయి మనకి జనరల్గా? ఫ్యామిలీలో చాలా మటుకు మదర్స్ కానీ, వైఫ్స్ కానీ ఫ్యామిలీ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చి వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో వాళ్ళ హెల్త్ని ఇగ్నోర్ చేస్తారు. సో కొన్నిసార్లు ఏదైనా హెల్త్ సమస్యలు వచ్చినా సరే వాళ్ళు దాన్ని పక్కన పెట్టేసి ముందు ఇంట్లో ఉన్న ఆలోచన, డైలీ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. మహిళలు కూడా వాళ్ళకి ఈ హార్మోన్స్ ఏదైనా నెలసలు రావటం, కొన్నిసార్లు ఏదైనా ఇంట్లో ఒత్తిడి వలన, స్ట్రెస్ వలన కానీ ఈ రెగ్యులర్గా పీరియడ్స్ రావు. అలాగే ప్రెగ్నెన్సీస్ ఉంటాయి, నెలసర్లు ముట్లు ఆగిపోవటం. సో హార్మోన్ ఫ్లక్చువేషన్స్ వలన లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అందుకని వాళ్ళు రెగ్యులర్గా బీపీస్ చెక్ చేయించుకుంటూ ఉండాలి ఇయర్గా. అలాగే షుగర్స్, వాళ్ళు ఒక డయాబెటీస్కి సంబంధంగా వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్కి ఒకసారి 4 to 6 yearsకి ఒకసారి వాళ్ళు కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలి. మీరు ఎట్లా అడ్వైస్ చేస్తారు అసలు? సో వీళ్ళు అంటే ఆ ఫ్యామిలీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో వాళ్ళు ఒక సమస్య ఇగ్నోర్ చేయటం వలన వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బంది పడుతుంది. లేట్గా తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి ముందే తెలుసుకొని ఉంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కాస్ట్లీ కూడా అయిపోతుంది ట్రీట్మెంట్స్. సో మీరు డాక్టర్గా ఉమెన్కి ఎట్లా స్క్రీనింగ్కి అడ్వైస్ చేస్తారు? పెద్ద క్వశ్చన్ వేసావే నాకు. నేను యాక్చువల్గా ఒక లేడీ హెల్తీగా ఉంటే, ఫ్యామిలీ హెల్తీగా ఉంటే నేషన్ హెల్తీగా ఉంటుందని నమ్ముతాను చిన్నప్పటి నుంచి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రివెన్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రివెన్షన్ మనం యంగ్ ఏజ్ నుంచి మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎట్లా అంటే ఫస్ట్ పుట్టినప్పటి నుంచి వ్యాక్సిన్స్ ఇచ్చామనుకో, బేబీని మిస్ అవ్వకుండా వాళ్ళు చాలా డిజీజ్ నుంచి ప్రివెంట్ అవుతారు. అట్లానే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా ఇచ్చాం. ఇప్పుడు అందరూ దో టీకా జిందగీకి వెళ్ళి అని చెప్పి మరి 2 సర్వైకల్ వ్యాక్సిన్ ఇస్తే వాళ్ళని క్యాన్సర్ నుంచి కూడా ప్రివెంట్ చేయొచ్చు. సర్వైకల్ క్యాన్సర్ అబ్బాయిలకు కూడా ఇవ్వచ్చు. అది చాలామంది అనుకుంటారు ఈ వ్యాక్సిన్ అమ్మాయిలకి అనుకుంటారు, హెచ్పివి వ్యాక్సిన్ అబ్బాయిలకు కూడా ఇవ్వచ్చు. తర్వాత రిప్రొడక్టివ్ ఉమెన్ వస్తారు. ఈ రిప్రొడక్టివ్ ఉమెన్ ఏజ్ గ్రూప్లో 35 years దాటిన తర్వాత 2 ఇంపార్టెంట్ సమస్యలు వస్తాయి. ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్, ఒకటి సర్వైకల్ క్యాన్సర్. ఈ రెండింటి కోసం వాళ్ళు మంత్లీ ఒకసారి వాళ్ళ ఇంట్లో సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ బ్రెస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇయర్కి ఒకసారి అయినా సరే ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకోవాలి. తర్వాత నార్మల్ డాక్టర్ దగ్గరికి అట్లీస్ట్ 1 or 2 to 3 yearsలో థైరాయిడ్, బీపీ, తర్వాత కార్డియాక్ చెకప్, కొలెస్ట్రాల్ నువ్వు చెప్పినట్టుగా ఇవన్నీ చేసుకున్నట్టయితే
చాలా హెల్తీగా ఉంటారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ మహిళగా, వర్కింగ్ ఉమెన్గా మెన్స్ట్రువల్ హైజీన్ గురించి ఏ సందేశం ఇస్తాము? ఆ, వాళ్ళు నెలసరి అప్పుడు తీసుకునే జాగ్రత్తలు వాళ్ళు ఒక ఫ్యూచర్ హెల్త్ మీద చాలా ప్రభావితం చేస్తుంది. యూజువల్గా వర్కింగ్ ఉమెన్ వచ్చేటప్పటికి వాళ్ళకు ఒక ఫెసిలిటీస్ సరిగా లేకపోవటం వల్ల వాళ్ళు శానిటరీ ప్యాడ్స్ సరిగా మార్చుకోకపోవటం, సో దానివల్ల వాళ్ళకి వైట్ డిశ్చార్జ్, పెల్విక్ ఇన్ఫెక్షన్స్, అలాగే వాళ్ళకి ఈ పిల్లల కోసం ట్రీట్మెంట్లు ఎక్కువసార్లు తీసుకోవాల్సి వస్తుంది. సో నేను వర్క్ ప్లేస్లో ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఉంటే బెటర్ ఏమో కదా? ఎస్, వర్క్ ప్లేసెస్లో ఒక మంచి టాయిలెట్ ఫెసిలిటీస్ ఉండాలి. అలాగే శానిటరీ ప్యాడ్స్ డిస్పోజబుల్ కూడా చాలా ఇంపార్టెంట్. శానిటరీ ప్యాడ్స్ డిస్పోజబుల్ కూడా సరిగా అందరూ చేయటం చేత వాళ్ళు సిగ్గుపడి దాన్ని ఎట్లా పెడితే అట్లా పెడితే ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అవును, ఎన్విరాన్మెంట్లో డబుల్ ప్యాడ్స్ కూడా వేస్తుంటారు. మీ ఒపీనియన్ ఏంటిది? డబుల్ ప్యాడ్స్ చాలామంది స్కూల్ పిల్లలు కానీ కాలేజెస్ నుంచి వాళ్ళ ఇంటి నుంచి మొదలైనప్పుడు వాళ్ళు మార్నింగ్ పెట్టుకుని ఆ 2 ప్యాడ్స్ సాయంత్రం వరకు ఇంకా టాయిలెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆర్ అక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవటం వల్ల వాళ్ళు అట్లా 2 ప్యాడ్స్ వాడతారు. కానీ ఎక్కువసేపు ఆ ప్యాడ్స్ అట్లా వాడటం వల్లనే వాళ్ళకి వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది. సో ఇది అవాయిడ్ చేయాలి. ఈ మెన్స్ట్రువల్ హైజీన్ వచ్చేటప్పటికి వన్స్ ఇన్ 4 అవర్స్కి ఒకసారి వాళ్ళు శానిటరీ ప్యాడ్స్ మార్చుకోవాలి. వాళ్ళు హ్యాండ్స్ అండ్ పెల్విక్ అక్కడ ప్రైవేట్ పార్ట్స్ క్లీన్గా పెట్టుకోవాలి. ఒక నాప్కిన్నే వాడాలి. అలాగే ఒక శానిటరీ ప్యాడ్స్ డిస్పోజబుల్ చాలా ఇంపార్టెంట్ అనేది మెన్స్ట్రువల్ హైజీన్లో అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాం స్కూల్స్లో. నెక్స్ట్, అబ్బాయిలకు కూడా దీని గురించి కొంచెం అవగాహన చేస్తే ఆడపిల్లల్ని కొంచెం ఆ టైంలో వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. అట్ హోమ్ ఎడ్యుకేషన్ బిగిన్స్ ఎట్ హోమ్ అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ స్టెప్ బిగిన్స్ ఎట్ హోమ్. సో ఆ అబ్బాయిలను కూడా వాటి గురించి చెప్పి ఒక తల్లిగా తను వాళ్ళ అబ్బాయికి చెప్పినట్టయితే స్కూల్లో కూడా వాళ్ళని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటారు. ఈ షై అనేది పోయి వాళ్ళకు ఆ టైంలో వాళ్ళకి ఏ సపోర్ట్ కావాలో ఆ సపోర్ట్ ఇస్తారు, అర్థం చేసుకుంటారు. ప్లస్ అబ్బాయిలు అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు ఆ టైంలో సపోర్ట్ చేస్తారు. సో ఇది కూడా ఒక మంచి అవుతుంది. సో తల్లి తన పిల్లలకి జెండర్ ఇన్ఈక్వాలిటీని ఆ ఇంట్లో చూపించకుండా అన్ని వాళ్ళ విషయాలు వాళ్ళతో డిస్కస్ చేసినట్టయితే స్కూల్లో కూడా ఈ ప్రాబ్లంకి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా మెన్స్ట్రువల్ హైజీన్ హెల్త్ గురించి? పీరియడ్స్ కూడా మంత్లీ రావాలి. ఈ మెన్స్ట్రువల్ కరెక్ట్గా రెగ్యులర్ పీరియడ్స్ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళ యొక్క జనరల్ హెల్త్ బాగుంది అనేది మనకు తెలుస్తుంది. కొంతమంది ఆడవాళ్ళలో పీరియడ్స్ సరిగా రాకపోవటం వలన వాళ్ళు కొంచెం హెల్త్ నెగ్లెక్ట్ చేస్తారు. కానీ వాళ్ళు కొంచెం PCOS కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఆర్ ఎర్లీ మెనోపాజ్ కూడా ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఇట్లాంటి మెన్స్ట్రువల్ హైజీన్ ప్లస్ మెన్స్ట్రువల్ హెల్త్ సరిగ్గా రెగ్యులర్ పీరియడ్స్ రావట్లేదు అంటే వాళ్ళు డాక్టర్ ఒక కన్సల్టేషన్ తీసుకోవటం మంచిది. ఇప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్ గురించి మనం చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. ఇటు నెక్స్ట్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో మనం అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాం. సో మీరు ఒక లేడీ ప్రెగ్నెన్సీ కోసం వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా ప్రిపేర్ చేస్తారు? వాళ్ళని ఏం అడ్వైజ్ ఇస్తారు మీరు? చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే నేను ఒక ఇన్ఫర్టిలిటీ డాక్టర్, నీకు తెలుసు. సో నా ఎయిమ్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ హెల్తీగా ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఈజ్ అవర్ ఎయిమ్. మనం చూసినట్లయితే మన మదరు వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు, ఎక్కువ మంది సంతానం కలిగేవాళ్ళు. తర్వాత లైఫ్ స్టైల్స్ మారిపోయి ఒక్కసారిగా ఇన్ఫర్టిలిటీ చాలా పెరిగిపోయింది. వరల్డ్లో చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు 1.8 దాటేస్తుంది. అది సో 1.8 తక్కువ అయిపోతుంది. సో 1.8 కన్నా తక్కువ అవుతుంది అంటే పాపులేషన్ ప్రపంచంలో తగ్గిపోతున్నారు. అది ఒక బ్యాడ్ సైడ్. సో నెక్స్ట్ జనరేషన్కి మనం ఇప్పటి నుంచే పునాది వేయాలి. సో మదరు ఫస్ట్ అసలు 1000 days ఆఫ్ న్యూట్రిషన్ అంటారు. అదే పొట్టలో తయారవ్వక ముందు 1000 days ఆఫ్ న్యూట్రిషన్ అని పెట్టి 3 months బిఫోరే మనం మదర్ని హెల్తీగా రెడీ చేసుకోవాలి. తనకున్న హెల్త్ ఇష్యూస్ని, తర్వాత ఓవర్ వెయిట్ని, తర్వాత పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి ఎక్సర్సైజ్ మినిమం 150 minutes పర్ వీక్ ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత అన్నిటికన్నా మోస్ట్ ప్రాబ్లమాటిక్ థింగ్ ఏంటంటే ఈ 5 రూపాయల కుర్కురే ప్యాకెట్లు, ఈ యొక్క బిస్కెట్లు, సో ఫాస్ట్ ఫుడ్స్ పిజ్జా. ఇంట్లో కూడా మనం కూడా గొడవ అవుతా ఉంటాం, ప్రాసెస్ పిల్లలు కూడా గొడవ చేస్తూ ఉంటారు నాకు పిజ్జా అని.
సో బట్ వీ గుడ్ కంట్రోల్ పిజ్జాల ఇంట్లో మన ఇంట్లోనే మనం కంట్రోల్ చేసాం చాలా మటుకు. సో ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ కాకుండా నేచురల్గా మన ఓల్డ్ జనరేషన్ వాళ్ళు ఏ ఫుడ్స్ తిన్నారో ఆ ఫుడ్స్ వాళ్ళకి, ఆ స్నాక్స్ వాళ్ళకి పెడుతూ రైస్ ఇంట్లో నుంచి మార్పు మనం తీసుకొస్తే వాళ్ళు ముందు హెల్తీగా తయారవుతారు. సో ఐరన్ డెఫిషియన్సీ లేకుండా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేకుండా, తర్వాత ఇప్పుడు చూసేటైతే అమ్మాయిలకి కూడా నైట్ వర్క్ చేయాల్సి వస్తుంది, నైట్ కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. ఇలా నైట్ వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు మరి వాళ్ళ హార్మోన్ లెవెల్స్ మారిపోతాం, ఫ్లక్చుయేషన్స్ వస్తుంటాయి. సో వాటిని కూడా మనం పరిగణలో తీసుకొని కంటిన్యూస్ నైట్ షిఫ్ట్ చేయకూడదు. కొన్నిసార్లు ఇక తప్పదు, వాళ్ళకి నైట్ నుంచి మార్నింగ్ వరకు వాళ్ళ డ్యూటీ ఉంటుందంటే వాళ్ళు అమెరికాలో వర్క్ చేస్తారు. అప్పుడు వాళ్ళు పడుకునేటప్పుడు మార్నింగ్ నైట్ మిమిక్ చేయాలి. ఆ లైట్ రాకుండా వాళ్ళు పడుకునే రూమ్లో చీకటి రూమ్లో పడుకోవాలి ఒక 6 to 8 hours. అప్పుడు సర్కేడియన్ రిథమ్ మెయింటైన్ అయ్యి హార్మోన్స్ వస్తాయి. ఇది నైట్ టైం పనుకోవటం వలన హార్మోన్స్ అన్నీ సప్రెస్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డేకి కరెక్ట్గా రెగ్యులర్ హార్మోన్స్ ఉండి వాళ్ళకి కరెక్ట్ ఓవ్యులేషన్, కరెక్ట్ పీరియడ్స్ అనేది సో మనం అనుకుంటాం గ్రీన్ ఫర్టిలిటీ మనం చేద్దాం. సో ఏంటంటే న్యాచురల్గా మన పిల్లలు కాదు, ఐవీఎఫ్తో పిల్లలు కంటాం. ఒకప్పుడు కొత్త టెక్నాలజీ అయితే ఇప్పుడు న్యాచురల్గా ఉన్న వాటితోటి మనం ఎలా పిల్లల్ని కలగాలన్నదే మన యొక్క హెల్దీ ప్రెగ్నెన్సీస్, సో హెల్దీ నార్మల్ డెలివరీస్. సో ఒక లేడీ ఎక్కువసేపు కూర్చోవటం వల్ల తన శాక్రం మారిపోతుంది, ఎందుకు వాళ్ళు ఎక్సర్సైజ్ చేయట్లా బోన్ మారిపోతుంది, అందుకని నార్మల్ డెలివరీ కూడా ఇప్పుడు కష్టం అవుతుంది. సో కాబట్టి నువ్వు నీ ప్రాక్టీస్లో చూస్తుంటావు, మనం కూడా చెప్తుంటావు చాలాసార్లు ఎక్సర్సైజ్ చేయండి. షుగర్ అన్నిటికన్నా మోస్ట్ డేంజరస్ స్వీట్ ఈజ్ బిటర్, అంటే స్వీట్ తింటే మన బాడీకి బెటర్నెస్ వస్తుంది. ఈ షుగర్ వలన ఇన్సులిన్ అనేది ఎక్కువ అవటం వలన వాళ్ళ బాడీలో మేల్ హార్మోన్స్ తయారై ఎగ్స్ రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ పాయింట్స్ కూడా మనం చెప్పి మనం చూస్తుంటాం కదా, కొంతమంది పేషెంట్కి ఇక్కడ నల్లగా ఉంటుంది, అకాంతోసిస్ నైగ్రికన్స్. సో మనం చెప్తుంటాం నువ్వు తినద్దని, మన ముందు చెప్తారు డాక్టర్ గారు నేను ఏమీ తినట్లేదు, బట్ ఆ అకాంతోసిస్ నైగ్రికన్స్ మనం చెప్పేది లేదు తింటుంది ఇంట్లో. అంటే వాళ్ళు తినటం వరకే కాదు, వాళ్ళు ఎక్సర్సైజ్ కూడా చేయాలి. వాళ్ళు ఒక బాడీ తత్వం అట్లాగా. సో దానికి వాళ్ళు ఎక్సర్సైజ్ కూడా చేయాలి. యూజువల్గా టీనేజర్స్కి 150 minutes per week ఆర్ అట్లీస్ట్ ½ an hour ఎవ్రీ డే 5 days చేయాలి. బాగుంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ప్రెగ్నెన్సీకి కానీ వెళ్ళినట్టయితే చక్కటి పిల్లలు పుడతారు. ఎందుకంటే ఆ పిల్ల భవిష్యత్తు, ఆ బేబీ భవిష్యత్తు మదరే డిసైడ్ చేస్తుంది. మదర్ ఇన్హెల్త్గా ఉంది, ఒబీస్గా ఉంది అంటే ఖచ్చితంగా మెటబాలిక్ సిండ్రోమ్ బేబీలో వచ్చి ఆ జనరేషన్ మొత్తం ఎఫెక్ట్ అవుతాం. సో మీకు మనం అది కూడా వాళ్ళకి క్లియర్గా చెప్తుంటాం మనం. సో అలా ఇప్పుడు చేయటం వల్ల చాలామంది ప్రెగ్నెన్సీస్ ఈవెన్ ఐవీఎఫ్ చేసినా సరే వాళ్ళు చక్కగా వెళ్ళి తను వర్క్ చేసుకుంటా దే ఆర్ డూయింగ్ దేర్ హెల్త్. అండ్ యోగా కూడా చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. మనం అనుకుంటాం యోగా ఏం పనికి వస్తుంది ఏంటి, అది కూర్చొని గాలి పీల్చడం, ఆ గాలి పీల్చడం వదలటంలోనే చాలా టెక్నిక్ ఉంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇస్ యోగాతోనూ మెడిటేషన్, ఆ ప్రాణాయామం చేయటం వలన వాళ్ళకి చాలా ఒత్తిడి తగ్గిస్తుంది. వాళ్ళకి ఒత్తిడి స్ట్రెస్ వలన కార్టిజోల్ హార్మోన్ పెరిగి వాళ్ళకి అప్పుడు కూడా పీరియడ్ సరిగా ఉండదు. ఇప్పుడున్న ప్రొఫెషనల్ కాంపిటీషన్ వలన ఈ కార్టిజోల్ పెరిగి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. నువ్వు ఒక మదర్, ఒక డాక్టర్గా, ఒక పొలిటికల్ యాక్టివిస్ట్గా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మీ ఒపీనియన్? ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పాపులేషన్లో చూస్తే ఉమెన్ మెన్ ఇద్దరు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నారు. ఫస్ట్ నుంచే అమ్మాయిల్ని పెంచేటప్పుడే, ఆడపిల్లల్ని పెంచేటప్పుడే నాకు నేను గొప్ప అని ఒక మాటతోనే పెంచాలి. అప్పుడే వాళ్ళు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో పెరుగుతారు. అలాగే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఏదైనా సాధించడానికి వెనకాడరు. ఇంకోటి ఇంట్లోనే ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది, ఇన్ఈక్వాలిటీ ఉండకూడదు అనేది తల్లి తండ్రి ఇద్దరు మొదలు పెట్టాలి. మగపిల్లలకి యూజువల్గా వాళ్ళకి ఫస్ట్ నుంచే ఆడవాళ్ళని గౌరవించాలి, వాళ్ళు ఒక మనస్తత్వం అర్థం చేసుకోవాలి, వాళ్ళని నొప్పి చేసే పనులు ఏమీ చేయకూడదు అనేది ముందు నుంచే చెప్పాలి. వాళ్ళకి బౌండరీస్ ఏమీ ఉండకూడదు. అలాగే ఏదన్నా ముందు నుంచే వాళ్ళకి క్లియర్గా అలవాటు చేయాలి. ఇట్లాంటి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడి నుంచే, ఫస్ట్ నుంచే. ఇప్పుడున్న సొసైటీలో సురక్షితమైన వాతావరణం ఉండాలి. అంటే ఎక్కడికైనా అమ్మాయి వెళ్ళి పని చేయగలగాలి,
పని చేయగలుగుతుంది, నేను సేఫ్గా తిరిగి ఇంటికి వస్తాను అనే ఒక ధైర్యం ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఆర్థిక స్వతంత్రం అనేది ఉంటుంది. సో ఫైనాన్షియల్గా వాళ్ళు స్టేబుల్గా ఉంటారు. ఎప్పుడైతే ఉమెన్ స్టేబుల్గా ఉంటారో అప్పుడే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఉమెన్ ఎంపవర్డ్ అవుతారో పాజిటివ్ ఫీలింగ్తో సొసైటీలో ఉంటారు. ఉమెన్ ఎంపవర్డ్ వలన ఒక బలమైన ఆరోగ్యమైన సొసైటీ ఉంటుంది. నీ లైఫ్లో మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ లేడీ ఎవరు? నా లైఫ్లో నేను చాలా పాజిటివ్గా ఉంటాను నేను. సో ఎవరైనా పాజిటివ్గా ఉన్నారు అంటే వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుంటాను. మెనీ ఉమెన్ హ్యావ్ ప్లేడ్ అ రోల్. మా మదర్ నుంచి, మా అత్తగారు, మా డాటరు, వీళ్ళు ఇంకా చాలామంది మన హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ కూడా. ఒక్కొక్కరు చాలా ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు హ్యాపీగా హాస్పిటల్కి వచ్చి చాలా స్ట్రాంగ్గా ఇక్కడ ఉంటారు. సో ఇవన్నీ మా మదర్, మీ మదర్ అత్తగారు కూడా వాళ్ళు ఒక చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా, ఒక పొలిటీషియన్గా, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని ప్రొజెక్ట్ చేశారు. సో ఇట్లాంటి అంటే చిన్న చిన్నవి కూడా దే ప్లేడ్ అ మేజర్ రోల్ ఇన్ మై లైఫ్. ఆ ఎగ్జాంపుల్స్ తీసుకుని నేను చాలా ముందుకు వెళ్తాను, సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉంటాను. ఇప్పుడు నేను ఉమెన్ ఎంపవర్మెంట్ నా ఒక ఒపీనియన్ చెప్పాను. మీరు నేషనల్ వెల్త్ ఎట్లా ఉంటుంది ఉమెన్ ఎంపవర్డ్ అయితే చెప్పండి. ఉమెన్ ఎంపవర్ అయితే రాష్ట్రం, నేషన్ చాలా డెవలప్ అవుతుంది. ఉమెన్ మీద పెట్టేది ఖర్చు కాదు, ఇన్వెస్ట్మెంట్. సో ఎప్పుడైనా సరే ఒక లేడీ మీద మనం హెల్త్ మీద కానీ వాటి మీద పెడితే ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఎలా అంటే తను మల్టీ టాస్కింగ్గా నువ్వు చెప్పావు, మల్టీ టాస్కింగ్ చేస్తారు. సో తను ఫ్యామిలీని బాగు చేస్తుంది, అట్లానే ఎకనామీ కూడా తను హెల్ప్ చేస్తుంది. సో మీ వర్కింగ్ ఉమెన్ ఉంటుంది, ప్లస్ అది తను ఇంట్లో చేసే వర్క్కి ఎవరు మనీ ఇవ్వరు, బట్ దట్ ఈస్ లాట్ ఆఫ్ వర్క్ షీ డస్. సో తన హెల్త్ కానీ బాగున్నట్లయితే ఒక ఫ్యామిలీ బాగుంటుంది. ఎప్పుడు ఒక లేడీ తన ఫ్యామిలీ బాగుండాలి, వాళ్ళ పిల్లలు మంచి వృద్ధిలోకి రావాలనుకుంటారు. ఒక ఫ్యామిలీ వృద్ధిలోకి వస్తే అలా ఒక సొసైటీ మొత్తం వృద్ధిలోకి వస్తుంది, తద్వారా నేషన్ మొత్తం చాలా డెవలప్ అవుతుంది. సో అలా ఒక లేడీని మనం ఎంపవర్ చేస్తే, తన మీద ఇన్వెస్ట్ చేస్తే నేషన్ అనేది డెవలప్ అవుతుంది. తను చేసే దానిలో ఒక మెన్ని చక్కగా లీడ్ చేస్తుంది. నాకు మా నానమ్మ మా అందరికి ఇన్స్పిరేషన్. తను చదువుకోకపోయినా మా నాన్నగారిని ఆ రోజు పట్టుబట్టి మెడిసిన్ చదివించింది. మా నాన్నగారు చదవటం వల్ల ఈరోజు మన ఫ్యామిలీలో ఆల్మోస్ట్ 33 డాక్టర్స్ ఉన్నారు. ఒక్క లేడీ ఆ రోజు ఆలోచన చేసింది. అంత ఇవాళ ఇన్ని కార్స్ తిరుగుతున్నాయి, ఒక లేడీ దాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఎవరు? బెంజ్ వాళ్ళ వైఫ్. బెంజ్ తయారు చేశాడు కారు, బట్ ఎవరికైనా చూపించడానికి మొహాట పడుతున్నాడు. ఇలా కాదు, నేను దాన్ని తీసుకెళ్ళి చూపిస్తానని చెప్పి అందరికీ బయటకు తీసుకొచ్చి ఆ రోజు బెంజ్ని తీసుకొచ్చి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి స్టార్ట్ చేసిన ఒక లేడీ. ఇది నాకు తెలియదు. యా, సో అట్లాగా ఒక లేడీ ఒక మెన్ కన్నా ఒక స్టెప్ ముందే ఆలోచిస్తుంది, తన హస్బెండ్ని సపోర్ట్ చేస్తుంది. సో సో అట్లాగా అలాంటి నెక్స్ట్ మా మదరు తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వచ్చారు ఫస్ట్. సో మా మదరు ఆ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంని కవర్ చేయడానికి చాలా కష్టపడింది. అప్పుడు ఒక్కసారిగా అసలు అందరూ వెనకాల చూసి నవ్వుతూ ఈ తెలుగు మీడియం అని, ఓన్లీ శ్రమతోనే మన విజయం సాధించేసారి మా మదర్ నాకు నేర్పించింది. ఒకసారి మా తాతగారు వెళ్తే కాలేజ్కి చెప్పారు, వేర్ ఈజ్ అరుణ అంటే విచ్ అరుణ అన్నారు. ఏ అరుణ? దిస్ అరుణ అంటే మా మదర్ చదువుతూ ఉండేది 24 గంటలు. ఇప్పుడు నీకు తెలుసు, ఇప్పటికీ చదువుతానే ఉంటాను. సో షీఈ్ అన్ ఇన్స్పిరేషన్ టు మీ. కష్టపడతాం. చాలామంది లేడీస్ కూడా వాళ్ళు ఒక ఫ్యామిలీని సపోర్ట్ చేస్తానికి వాళ్ళు రెస్టారెంట్స్లో పనిచేస్తున్నారు, పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు. ఇప్పుడున్న కంపెనీస్లో ఒక 100 కంపెనీస్, టాప్ కంపెనీస్ చూస్తే ఆల్మోస్ట్ 95 కంపెనీస్లో లేడీస్ టాప్ లీడర్స్లోనే ఉన్నారు వాళ్ళు. సో మనం అదంతా ఆ పొటెన్షియల్ని మనం మిస్ అవ్వకూడదు. వాళ్ళ హెల్త్కి వాళ్ళు మన జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్ నన్ను ఇన్స్పైర్ చేసేది మా అమ్మమ్మ. దేశభక్తి అంటే నేర్పించిన మా అమ్మమ్మ. ఆ రోజు ఇండియా చైనా యుద్ధం జరుగుతున్నప్పుడు, ఇండియాలో కొంచెం కరువు ఆ టైం వస్తున్నప్పుడు ప్రధానమంత్రి ఏం చెప్పారంటే ఒక్క పూట మీరు భోజనం చేయొద్దన్నారు.
ఇది నేను విన్నాను, ఇది చెప్పారు So, మా గ్రాండ్ మదర్. మా అమ్మమ్మ జనరల్గా ఒక మదర్ ఎలా ఉంటుందంటే తను తినకపోయినా పిల్లలకు పెడుతుంది. బట్ దేశం కోసం మా అమ్మమ్మ ఎవరికి లేదు వాళ్ళ భోజనం, మన ప్రధాని గారు చెప్పారు మనం ఫాలో అవ్వాలి, మన ఇండియా ముందుకు తీసుకెళ్ళారు. సో అంత గొప్పది మా అమ్మమ్మ. మా అమ్మమ్మ స్ఫూర్తితోటి మేము అందరం ఇవాళ ఓకే దేశాన్ని ఇట్లా, మా తాతగారు కూడా ఐఏఎస్ ఆఫీసర్ నేను తెలుసు కదా, పేరు మీదే ఉంది. సో అటువంటి లేడీస్ అమ్మమ్మ నాకు ఎప్పుడూ మర్చిపోలేదు. సో మనం కూడా ఎప్పుడైనా దేశం కోసం మనం త్యాగం చేయాల్సి వస్తే 100% మనం త్యాగం చేయాలని మా అమ్మమ్మ మాకు నేర్పించింది. అన్నీ వదిలేసి దేశం కోసం వెళ్ళాలి. అప్పుడు యాక్చువల్గా ఫస్ట్ లీడరు, ఫస్ట్ టీచర్స్ వాళ్ళందరూ పేట్రియాటిక్స్. సో కాబట్టి ఇలాగా చాలామంది లేడీస్ నువ్వు చెప్పాడు మన స్టాఫ్ దే ఆర్ వెరీ వాళ్ళు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఎవరికి తెలియకపోయినా మన కళ్ళ ముందు మనం చూస్తాం వాళ్ళని. వాళ్ళు ఎంత ఇంట్లో ఎంత కష్టం ఉన్నా సరే పేషెంట్స్ని వాళ్ళు ఎంత బాగా చూస్తారు. దే ఆర్ ఆల్సో అవర్ ఇన్స్పిరేషన్ చెప్పినట్టు మనకి. సో ఇట్లాగా ఇంతమంది వాళ్ళందరూ మనని ఇన్స్పైర్ చేసినందుకు మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం చాలా విషయాలు. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ద పేస్ అట్ విచ్ ఈ మార్పులు జరుగుతున్నాయో చాలా స్లోగా ఉన్నాయి. ఈ మార్పులు ఇలా జరుగుతూ ఉంటే 2150 సంవత్సరానికి ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ వస్తుంది. అర్థమైందా? కాబట్టి మనం యాక్షన్స్ యాక్సెప్ట్ చేయాలి. ఈసారి థీమ్ 2025కి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ ఇదే. ఓకే, సో మరొకసారి అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టు ఆల్ ఉమెన్. సో లెట్స్ యాక్సిలరేట్ యాక్షన్.